వారి ఆస్తి వారు నివసించలేనంత విస్తారమై ఉండెను. నివసించలేనంత అంటే ఇంకా ప్లేస్ వారికి సరిపోవట్లే. ఎవరో ఒకళ్ళకే ఒక ఒక ఫ్యామిలీకే ఉంటుంది గానీ, ఇప్పుడు లోతు, లోతు యొక్క కుటుంబానికి, అబ్రాహాము యొక్క ఇంకా అబ్రాహాముగా ఆశీర్వదింపబడలే. అయితే వీరిద్దరికీ సరిపోవట్లే. వీరు బానే ఉన్నారు. కానీ వీళ్ళ పనివారికి ఏమొచ్చిందంటే గొడవలొచ్చేసాయి. 7వ వచనం. అప్పుడు అబ్రాహాము పశువుల పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహములు పుట్టెను. ఎవరెవరు బాగున్నారు? బంధువులు బాగానే ఉన్నారు. రక్త సంబంధులు బాగానే ఉన్నారు. ఎవరెవరికి గొడవలు వచ్చేసాయంటే వారు చూడండి అక్కడ పశువుల కాపర్లకు గొడవలు వచ్చేసాయి. అబ్రహాం బాగానే ఉన్నాడు. లేదా లోతు బాగానే ఉంది. తర్వాత సారా బాగానే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు. వీళ్ళ అండర్‌స్టాండింగ్స్ బాగానే ఉన్నాయి. కానీ ఎవరెవరికి పడట్లేదంటే చూడండి ఒక సామెత చెప్తా ఉంటారు. ముందొచ్చినటువంటి చెవుల కంటే ఎనకాలొచ్చిన కొమ్ములు వాడి అంటారు. చూడండి మీరు ఆ కొమ్ములు తీసుకుంటే హార్న్స్ ఉంటాయి కదా! కొమ్ములు చెవుల కంటే బలంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరి యొక్క ప్రభావం ఎక్కువగా ఉందంటే ఇక్కడ పశువుల యొక్క కాపరులు ఎవరిని డామినేట్ చేస్తా ఉన్నారంటే ఈ కాపర్లు మనం చూసినప్పుడు వీరు అక్కడ వివాదాన్ని తీసుకొచ్చేటట్లుగా, కలహాన్ని తీసుకొచ్చేటట్లుగా ఉన్న సందర్భంలో అబ్రహాము ఒక చక్కని మాట చెప్తాడు చూడండి 8వ వచనంలో. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నా పశువుల కాపర్లకు, నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. చూడండి చక్కటి ఒక కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి లేదా ఒక పెద్దగా ఉండి తను తీసుకున్న నిర్ణయం చూడండి. మనం బంధువులం. మనకేం ఉండకూడదు? వివాదాలు ఉండకూడదు. గొడవలు ఉండకూడదు. నాకును, నీకును నా పశువుల కాపర్లకు, నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈరోజు కుటుంబాల్లో ఎన్నో కలహాలు, ఎన్నో రీతిలుగా ఎవరో ఒక చిన్న మాట, ఆ మాటను బట్టి అది ఎంతవరకు దారితీస్తుందంటే కుటుంబాల్లో విచ్ఛిన్నమైపోయేటటువంటి పరిస్థితుల్లోకి వస్తా ఉన్నాయి. చూడండి ఆ కలహాన్ని బట్టి అబ్రహాం అంటున్న మాట ఏమిటంటే, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా! దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. ఎందుకు వేరుగా ఉండమని చెప్తున్నాడంటే, ఆ పశువుల కాపర్లకు, ఈ పశువుల కాపర్లకు ఏమొచ్చేసిందంటే వివాదం వచ్చేసింది. నిజంగా గూగుల్ మీట్‌లో కూడా ప్రారంభంలో ఎంతో మంది మరి ముందుగా మొదటి నుంచి ఉన్న వారికి తెలుసు. రాను బెన్‌హరే గారు నేను బానే ఉన్నాం. మా ఇద్దరి మధ్యన నేటికి 2145 రోజులు నేటికి మా ఇద్దరి మధ్యలో ఒక చిన్న మాట గాని, ఒక పట్టింపు గాని ఏమీ లేదు. మేము బానే ఉన్నాం. కానీ తర్వాత ఈ కాపర్లు అని పిలువబడుతున్న ఈ ప్రస్తావన ఎలా ఉందో అలాగనే కొంతమందితో వివాదాలొచ్చి మరలా వాళ్ళు వేరే మెట్లు అలాగా చూడండి ఎందుకు ఈ ప్రస్తావన ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకు ఈ మాటలు పలికిస్తున్నాడంటే చూడండి మనం బంధువులం మనకి ఉండకూడదంటే కలహాలు ఉండకూడదు, వివాదాలు ఉండకూడదు, మాట పట్టింపులు. చూడండి నాకు పాట అవ్వలేదని నేను మీట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నానండి, నాకు ప్రార్థన అవ్వట్లేదండి, నాకు మెసేజ్ అవ్వట్లేదండి, ఇవండి నెపాలు. వీటిని బట్టి మీట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన వారందరూ చూడండి. దీనిని బట్టి ఈ ఉదయకాల సమయంలో అబ్రహాం అంటున్న మాట దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము. నీవు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తానని చెప్పినప్పుడు లోతు కన్నులెత్తి యోర్దాను ప్రదేశాన్ని చూస్తే అది రమ్యంగా కనిపించింది. చూడండి మరి ఆదాము హవ్వ ఆ ఏదైనా వనంలో పెట్టినప్పుడు అక్కడ ఆయన చెప్పిన ఈ పండు నువ్వు తినొద్దయా అని చెప్పినప్పుడు సాతాను వచ్చి చెప్తోంది ఆ పండుని చూపించి. ఆ పండు ఎలా కనిపించిందంటే వారి కన్నుల కంట రమ్యముగా కనిపించిందని దేవుని వాక్యం చెప్తుంది. అప్పటి వరకు సాతాను వారి మధ్యలోనికి రానంత వరకు ఆ పండు పండులాగానే ఉంది. సాతాను అనేది ఎప్పుడైతే వచ్చి విత్తనాలు వేసిందో, సాతాను వచ్చి ఎప్పుడైతే కలహాన్ని తీసుకురావడానికి దేవునితో ఉన్న ఆ సహవాసాన్ని ఏం చేయాలని చెప్పంటే ఆహ్, దాన్ని వేరు చేయాలని, దేవునికి వేరుగా ఉండాలన్న ఉద్దేశంతో, సెపరేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ పండు చూసినప్పుడంట అది ఎలా కనిపించిందంటే, ఆ కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనదినయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని, తీసుకొని ఏం చేసిందంటే అండి, ఆమె తింది. ఆమె తినడంతో పాటు తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను. అతడు కూడా తినెను. ఆమె తిన్నది కరెక్టే. ఇతను తినమన్నప్పుడు ఏమనాలంటే, యెహోవా దేవుడు చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట, ఈ పండు తినొద్దన్నాడు కదా! ఎందుకు ఈ పండు మనం తినాలి అని ఆ రోజే ఆదాము ఆగుంటే, ఈరోజు ఇంత పరిస్థితికి మనం వచ్చేవాళ్ళం కాదు కదా! కానీ ఆదాము వివేచించలేదు. ఈరోజు మనం ఒక మాట అనేటప్పుడు కూడా కనీసం
ఆ మాట కోటలు దాటుతాయని చెప్తాడు కదా. అదే రీతిగా ఒక్కొక్క మాట మనం అంటున్న సందర్భాల్లో కూడా ఆ మాటను బట్టే అన్నట్టు రీతిగా చూడండి. ఆదామైతే ఆ రోజు తను తాను సెల్ఫ్ కంట్రోల్ అంటే తను తాను నియంత్రించుకోలేకపోయాడు. అయ్యో! దేవుడు ఆజ్ఞాతిక్రమమే కదా పాపము. దేవుడు తినొద్దన్న పండుని మనం తిని ఎందుకు దేవుడికి దూరస్తులం అయిపోతాం అని చెప్పి, చేద్దన్న పాపాన్ని ఎందుకు చేసి ఆయనకి వేరుగా మనం ఉంటాం అన్న ఆ యొక్క చిన్న గ్రహింపు లేకుండా ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందునిమిత్తం వీరిరువురికి వివాదం వచ్చింది. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇచ్చారంటే, ఇదిగో నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడం తట్టుకెళ్తా. నువ్వు తూర్పుకెళ్తే నేను పడమటికెళ్తా. నువ్వు ఉత్తరానికెళ్తే నేను దక్షిణానికెళ్తా. ఫస్ట్ చాయిస్ నీదే. మొదట నువ్వు ఎటెళ్తే నేను నీకు ఆపోజిట్ గా వెళ్తాను. అంతేగాని నీతో కలిసి నేను రాను. నీ వెంబడి నేను ఉండను అని చెప్తూ అక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణం యొర్దాను ప్రదేశం చూసినప్పుడు అది కన్నులకు ఎలా ఉందో తెలుసా? యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశం అయిండెను కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంటని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశారు. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు. చూడండి ఇక్కడ. ఇది ఇక్కడ నుంచి ప్రారంభమై వేరైపోయారు. ఆ తదుపరి సొదొమలో గుడారం వేసుకున్నాడు. ఆ యొక్క సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులయ్యాం. చదువుతారా? 13:13 ఎంత చక్కగా చెప్తున్నాడు సొదొమ పట్టణం గురించి. ఆదికాండం 13:13 ఒకసారి చదువుతారా? సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి అన్నప్పుడు కీర్తన గ్రంథం 1 వచనం గుర్తుకు రావట్లేదా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, ధన్యుడు. నువ్వు ధన్యుడిగా ఉండాలంటే లోకం కూడా అలాంటిదేనండి. ఈరోజు సుధమ ప్రదేశంలో మన లోకాన్ని పెట్టుకుంటే లోకంలో ఉన్న మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారు. అలాంటి సందర్భంలో మనం ఎలా ఉండాలంటే వివేకం కలిగి ప్రవర్తించాలి. వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా సంభాషించాలి, వాటన్నిటి విషయమై బహు జాగ్రత్త కలిగి మనము జీవించే వారంగా ఉండాలి. కనులెత్తి చూచినప్పుడు ఇప్పుడు యెహోవా అబ్రహాము వెళ్ళిన ప్రదేశం ఉత్తరపు తట్టుకెళ్ళాడు. అయితే అక్కడ ఒక మాట అన్నాడు, నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదా ఇచ్చేది. ఆ రీతిగా వారు ఏమయ్యారంటే ఒకరికి ఒకరు వేరైపోయారు. ఇప్పుడు మన సందర్భం దగ్గరికి వచ్చినప్పుడు ఈ సోయార్ అనేటటువంటిది చిన్న పట్టణమే కానీ అయితే దేవుడు ఈ పట్టణాన్ని ఉగ్రతలో నుంచి తీర్పులో నుంచి తప్పించినటువంటి ప్రాంతముగా మనకి ఇది కనిపిస్తా ఉంది. అయితే తీర్పు సమయం వచ్చేసింది. ఇదిగో 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు సొదొమ గొమొర్రా పాపాన్ని చూసి తీర్పు తీర్చబోతున్నాడు. దూతలు లోతును బయటికి తీసుకొచ్చారు. ఈరోజు పాపములో నుంచి దేవుడు మనల్ని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఉగ్రతలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. చూడండి, మనతో పాటు ఉన్న అనేకులు ఆ కరోనా టైంలో ఎంతో ఎన్నో రీతిలుగా మనకంటే గొప్పవారు ఈరోజు లేరు. మనకంటే గొప్పవారు ఈరోజు లేరు. మొన్న నేను యూట్యూబ్ లైవ్ లో పిఎల్ పరంజ్యోతి గారు అంతర్వేద పాలెంలో పెంతెకోస్తు మహాసభలు జరుగుతున్నప్పుడు యూట్యూబ్ లో నేను ఒక లైవ్ చూస్తున్నప్పుడు నాకు ఒక సన్నివేశం చాలా ఆ ఆ ఒకవైపు బాధను మరొక వైపు ఆనందాన్ని కలుగజేసింది. ఎలా అంటే వైజాగ్ లో వైజాగ్ లో పాస్టర్ శ్యామ్ కుమార్ గాని ఒక దైవజనులు ఉన్నారు. ఆయనకి బైబిల్ కాలేజ్ ఉంది. ప్రఖ్యాతి కాంచినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన ఆ కరోనా కాలంలో ప్రభు పిలుపు అందుకున్న ఒక 7 దినాలు 8 దినాల వ్యవధిలోనే వారి పాస్టరమ్మ గారు కూడా ఇరువురు మరి ఆ కరోనా కాలంలో ఇద్దరు కూడా భార్యాభర్త తక్కువ వ్యవధిలో అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఇరువురు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఇద్దరు బిడ్డలే ఉండిపోయారు. ఇద్దరు కుమారులే. ఇప్పుడు వారిద్దరిని దేవుడు ఎలా వాడుకుంటున్నాడంటే ఆరాధన చేసేటటువంటి గొప్ప బిడ్డలుగా దేవుడు వారిని వాడుకుంటున్న సందర్భం చూసినప్పుడు మొదటిగా వారు ఇచ్చిన సాక్ష్యం ఇదే. ఇదిగో మళ్ళీ తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిన దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇదిగో అనేక స్థలాల్లో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడని చెప్పి ఆ ఇద్దరు బ్రదర్స్ కూడా ఇద్దరు సహోదరులు కూడా చక్కటి ఆరాధన చేశారు. చూడండి, దేవుడు వారిని విడిచిపెట్టలే. దేవుడు వారిని విడిచిపెట్టలే. అనేక స్థలాల్లో వాడుకుంటూ ఉన్నాడు. అనేక స్థలాల్లో వాడుకుంటున్నాడు. ఏపీ థియలాజికల్ బైబిల్ కాలేజ్ అని చెప్పి వైజాగ్ లో మరి ఆ కాలేజ్ ఉండేది. పోస్టల్ ద్వారా కూడా కోర్సెస్ చేయడానికి అవకాశం ఉండేది. అయితే ఇక్కడ ఈ సోయర్ లో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇది తీర్పులో నుంచి తప్పింపబడింది, ఉగ్రతలో నుంచి తప్పింపబడింది. మరి నీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబం జక్కయ్య కుటుంబం వలె, లూదియా కుటుంబం వలె, చెరసాల నాయకుని యొక్క కుటుంబం వలె ఇదిగో నీ కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చిందా? నీ కుటుంబము
అదిగో పాపం అనే చెరలోనికి వెళ్లకుండా, ఆ ఉగ్రత అనేటటువంటి చెరలోనికి వెళ్లకుండా తప్పింపబడిన కుటుంబమేనా నీ కుటుంబము అని ప్రభు అడుగుతున్న ప్రశ్న. ఈరోజు ఇంకా నీ కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే వారి కొరకు నువ్వు భారంగా ప్రార్థన చేయి. 2026లో ఆ ఆ యొక్క వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ బిడ్డ రక్షణ పొందాలి. ప్రార్థించి, అయ్యా ఇదిగో రక్షింప నేర్పినట్లే హస్తం కొరచు కాలేదు, విన్నేర్పినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు ఆయనకు మీకు అడ్డుగా వచ్చాయి. ఆ దోషాలు తొలగించుకుందాం. ఆ పాపాన్ని ఆ పాపంలో నుంచి బయటకు వద్దాం. దేవునికి సమీపస్తులు అవుదాం. ఈ సోయరు మొదటిగా మనం చూసినప్పుడు ఇది చిన్న పట్టణము. సోయర్ అంటే చిన్నది అని అర్థంగా మనకు కనిపిస్తుంది. 5 పట్టణాల్లో పాపంతో నిండిపోయిన ఆ 5 పట్టణాల్లో ఇది ప్రత్యేకింపబడినటువంటిది, తీర్పు నుండి తప్పింపబడినటువంటి పట్టణంగా ఈ సోయర్ కనిపిస్తుంది. అయితే ఈ సోయర్లో ఎవరిని దేవుడు నడిపించాడంటే లోతు కుటుంబాన్ని నడిపించాడు. ఈ సోయరు పరమ కణానుకు, అనగా పరమ పరలోకానికి సూచనగా కనిపిస్తుంది. నిన్ను నన్ను మనల్ని కూడా ఈ సోయరు అనేటటువంటి ఈ చిన్న పట్టణానికి దేవుడు మనల్ని నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పర్వతమునకు పారిపో, పాపంలో నుంచి ఏసేపు పారిపోయినట్లుగా ఈ లోక ఇచ్చల నుంచి, లోకాశల నుంచి లోకమును దాని ఆశయు గతించిన గాని దేవుని యొక్క వాక్యం ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు నిత్యము కూడా బ్రతుకుతారు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ చూపడము, వాటిని మనం విడిచిపెట్టినప్పుడు దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలము. సమయం అయిపోతుంది. నేను ఇంకా రెండు అంశాలు చెప్పి నేను ముగించబోతున్నాను. ఈ సోయరు అనేది దేవుని కరుణకు చిహ్నంగా కనిపిస్తుంది. సోయరులో ప్రార్థన ఉంది. చూడండి, ఆదికాండం 19:21 మనం చూస్తే ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఇదిగో నువ్వు చెప్పిన ఈ బిడ్డ నేను నాశనం చేయను. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపం మొరపెట్టింది. మనుషులు కాదంట, పాపం మొరపెట్టింది. ఆ మాట ఎంత చక్కగా చెప్తా ఉంటాడంటే, ఆదికాండం 18:20 అంటాడు, మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపం బహు భారమైంది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందునా. నేను పాపం మొరపెట్టింది. ఆ మొరను చూచినటువంటి దేవుడు తన దూతలను పంపించి ఆ పట్టణం ఎలా ఉందో, దాని స్థితిగతులు ఏమిటో దాన్ని చూద్దామని చెప్పి ఆ ముగ్గురు మనుషులుగా మెమ్రేస్ ఇందులోని వనం దగ్గరికి వెళ్ళిన సందర్భం మనందరికీ సుపరిచితమే. అయితే ఇక్కడ అంటున్న మాట, ఆ విషయంలో నీ ప్రార్థన ఆలకించితిని, నువ్వు చెప్పిన ఆ ఊరిని నేను పాడు చేయను. ఏ ఊరు పాడు చేయను అని చెప్తున్నాడంటే, ఆ సోయర్ అనే ఊరు, ఆ చిన్నది, ఇదిగో ఈ చిన్న మాసంలోనే దేవునికి మనం దగ్గర అవుతాం. ఈ చిన్నది చూడండి, ఆ పేతురు కొరకు అపోస్తలుల కార్యాలు 12వ సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అక్కడ రోదే అని చిన్నది మాత్రం పేతురు స్వరాన్ని, ఈ చిన్న మాసంలో దేవుని స్వరాన్ని వినేటట్లుగా మనం మార్పు చెందుతామా? ఈ చిన్న మాసంలోనే చూడండి, చిన్న మాసం మనం చూస్తుండగానే ఈ మాసం అయిపోతుంది. రెండో రోజుకి వచ్చేసాం. అప్పుడే చూడండి, 2వ నెల 2వ రోజు. దినాలు ఎంత వేగంగా గడుస్తున్నాయి. చూడండి, అన్ని వేగంగా వెళ్తున్నాయి, కానీ మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఉందంటే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ సోయరి ఉదయకాల సమయంలో మనకు చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో ఆ పట్టణానికి నువ్వు వస్తావా? ఆ సోయరి దగ్గరికి, ఆ ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించుకుని వస్తావా? లేదా ఆ యొక్క ఆ పాపపు ఇచ్చల నుంచి నువ్వు, ఆ ఉగ్రతలో నుంచి, తీర్పు నుంచి నువ్వు బయటకు వస్తే నీకు విడుదల కలుగుతుంది. వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఉప్పు స్తంభం అయిపోతావు. వెనక్కి తిరిగి, అందుకే ఆ ఇంగ్లీష్ లో హాయం ఉంటుంది, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. నేను ఒక్కసారి తీర్మానించుకున్నాను, నా దేవునితో నేను కలిసి జీవించాలని. నేను మరలా వెనుక తిరిగి చూడను. పరిస్థితులు ఎలా ఉన్నా, కష్టాలైన, నష్టాలైన, వ్యాధులైన, ఇరుకులైన, ఇబ్బందులైన, వ్యాధులైన, కన్నీరైన, ఏదైనా సరే నేను ఒక్కసారి తీర్మానం చేసుకున్న తర్వాత, నాగల మీద చేపెట్టిన తర్వాత ఆ నాగలి పట్టుకుని నేను ముందుకే వెళ్తాను, కానీ మరలా వెనుక తిరిగి చూసే వ్యక్తిగా నేను ఉండను. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం వెనక తిరిగితే ఏమవుతుందంటే, ఇదిగో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే. అందుకే మిగిలిన పట్టణాలు కాలిపోయాయి, కానీ సోయరు మాత్రం నిలిచిపోయింది. ఎందుకు నిలిచిందంటే, అక్కడ తీర్పు మధ్యలో దేవుని కరుణ ఉంది. లోతు పరిపూర్ణుడు కాడు, లోతు బలహీనుడు, లోతు భయపడే మనిషి, కానీ దేవుడు అతడు చిన్న కోరికను ఆలకించాడు, చిన్న మనవిని ఆలకించాడు. ఈ రోజు నీ చిన్న మనవిని ఆయన ఆలకించాలని కోరుకుంటున్నాడు. ఏదైతే నువ్వు అడుగుతున్నావు, అయ్యా ఇదిగో నా బిడ్డ వివాహం కొరకు నువ్వు
ఎదురు చూస్తున్నావా? అయ్యా నాకు నా కుమార్తెకు చిన్న జాబ్ కావాలయ్యా. అయ్యా నా కుటుంబాన్ని నేను నడిపించుకోవడం కొరకు ఒక చిన్న పని నాకు చూపించయ్యా. లేదంటే ఇదిగో నేను నివాసం ఉండడానికి ఒక చిన్న గృహం నాకు అనుగ్రహించయ్యా. ఒక చిన్నది. ఆ చిన్నది అన్నప్పుడు ఆ చిన్న దానిలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, నయమాను దగ్గరికి ఆ పట్టణానికి అక్కడ ఒక చిన్నది ఇశ్రాయేలు చిన్నది అని ఉంటది. ఆ చిన్నది ఎంత గొప్ప సాహసం చేసిందండి. ఇదిగో మా ఊర్లో ప్రవక్త ఉన్నాడు. అతను ఏం చెప్తే అది జరుగుద్ది. నా యజమానుడు అక్కడ ఉంటే ఎంత క్షేమం అని చెప్పి ఆ చిన్నది నడిపించిందండి. ఈరోజు మనం దేవుని విషయంలో మనం ఎవ్ ఇప్పుడు పెద్ద పెద్ద దైవజనులతో పోల్చినప్పుడు మనం కూడా అనుకుంటున్నాం. నేను ఆపాటి వాడినండి. అసలు నేను ఎన్నిక లేని వాడినండి. అసలు నేను నేను ఆయనతో పోల్చుకోవడానికి కూడా నేను తగిన వాడిని కాదండి. ఆ విశ్వాస జీవితంలో నేను అసలు సరిపోనండి. ఆయన ఆత్మీయ జీవితంతో పోల్చుకున్నట్లయితే నా వయసు కూడా సరిపోదండి. నువ్వు తగ్గించుకుంటావే. మరి తగ్గించుకున్న నీవు ఎంతమందిని దేవుని ఎద్దకు నడిపిస్తున్నావు? రోది అనే చిన్నది పేతురు స్వరాన్ని వినది. ఇదిగో ఇశ్రాయేలు చిన్నది ఆ ఆ యొక్క నయమాను యొక్క కుష్ఠరోగం మానడం కొరకు, లేదా నయమాన్ని ప్రవక్త దగ్గరికి నడిపించి తద్వారా 7 సార్లు మునగమన్నప్పుడు ఆ చిన్న మాటను పట్టుకున్న ఆ వ్యక్తి ముందుకెళ్ళినప్పుడు అతడు తనకున్న ఆ రోగం అంతా పోయింది. అతడు శుద్ధుడయ్యాడు. యాహ్! ఆ చిన్న పాప చెప్పిన మాట నేనెందుకు వినాలి అని ఒకవేళ అతను అనుకునుంటే అతడికున్న రోగం పోయేది కాదు గదా! గెహజీ ఆ రోగం సంపాదించుకునేవాడు కాదు గదా! ఈరోజు ఏదైతే విడిచిపెట్టాడో, ఇదిగో నయమాన్ని విడిచిపెట్టింది గేహజీ పొందుకోవడానికి గల కారణం ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. నువ్వు దేన్ని ఇంకా పొందుకోవడానికే ప్రయత్నం చేస్తున్నావు. ఇంకా పాపంలోనే ఉంటావా? ఇంకా ఆ పాపం చుట్టూనే తిరుగుతూ ఉన్నట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయం. యెషయా గ్రంథం 1:18 వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మీ పాపములు ఎర్రగా ఉన్నను మంచు వలె తెల్లబడును. ఎర్ర కెంపు వలె ఉన్నను అది మంచు వలె తెల్లగా చేస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న విశ్వాసం, ఒక చిన్న పశ్చాత్తాపం దేవుని కరుణను ఆపలేవు. చిన్న ప్రార్థన. చూడండి, యోనాను చూసినప్పుడు యోనా ఆ చిన్న చెట్టు పెద్ద చెట్టు అయిపోయింది. చిన్న విత్తనమే కదా, పెద్ద చెట్టు అయిపోయి అతనికి నీడిచ్చింది. కానీ తర్వాత యోనాకు దేవుడు ఒక పాఠం నేర్పించాలనే ఉద్దేశంతో ఒక చిన్న పురుగు తొలిచింది, చెట్టుని వేరుని తొలిచింది, అది మాడిపోయింది. చిన్నది కదా పురుగు, పెద్ద చెట్టుని మార్చేసింది. చిన్న విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుంది. చిన్న ప్రార్థన ఘనమైన కార్యాలు చేస్తుంది. చిన్న ప్రార్థన చిన్నది. అందుకే సామెతల గ్రంథంలో చిన్నది అన్నప్పుడు అక్కడ 4 జీవులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమంటాడో తెలుసా? ఇదిగో చీమలు, బలము లేని చెవులు అయినను అవి వేసవిలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వాటికి ఏమి లేవంటున్నాడు తెలుసా? మిక్కిలి జ్ఞానం కలిగినవి చీమలు, బలము లేని జీవులు వేసవిలో ఆహారాన్ని చిన్న కుందేళ్లు బలము లేని జీవులను ఆయనను పేటు సందులో నివాసం చేస్తాయి. మిడతలకు రాజు లేడు, అవన్నీ పంక్తులు తీరి సాగిపోతాయి. బల్లిని నువ్వు చేత్తో పట్టగలవు, అయితే అది రాజుల గృహాల్లో ఉంటుంది. చిన్నది. అలాగే ఇంకా అంటాడు, మాకు చిన్న చెల్లెలు కలదు, ఆమెకి ఇంకా వయసు రాలేదంటాడు. చిన్న చెల్లెలు. చూడండి, చిన్నది అన్నప్పుడు అనేక మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. అయితే యువతి కాల సమయంలో సోయర్ని బట్టి మనం గ్రహించవలసింది ఒక తాత్కాలిక ఆశ్రయం. సోయర్ అనేది ఎక్కువ కాలం ఉండలేదు అక్కడ. లోతు ఎక్కువ కాలం ఉండలే. ఏదో తన అప్పుడు ఆ ఉగ్రత అయ్యేంత వరకు, లేదా చూడండి, అమలాపురం దగ్గరలో మొన్న బ్లోట్ వచ్చినప్పుడు అది తాత్కాలికంగా కొంతసేపే ఉంది. ఆ తర్వాత మరలా దాన్ని కంట్రోల్ చేశారు. మళ్ళీ అక్కడ పరిస్థితులన్నీ నార్మల్ అయిపోయినాయి. అలా ఇక్కడ కూడా ఏంటంటే ఆ ఉగ్రత అయ్యేంత వరకు ఆ సోయర్‌లో తాత్కాలికంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా ఆ మైదానం నుంచి వారు వెళ్ళిపోవడం, తర్వాత వారి నుంచి జనాంగాలు రావడం, ఇదంతా ఇంకా వేరే సబ్జెక్ట్. అయితే నీకొక తాత్కాలికమైనటువంటి దేవుడే ఆశ్రయము. చూడండి, నా దాగుచోటు నీవే. కీర్తనల గ్రంథం 46:1 అంటాడు, యెహోవా మనకు ఆశ్రయము, ఆయనే మనకు బలము. ఆయన మీద మనం ఆధారపడేటటువంటి వారంగా ఉందాం. ఒక తాత్కాలికమైనటువంటి ప్రదేశముగా ఆ పర్వతాన్ని విడిచి అక్కడి నుంచి లోతు ఆ సోయరును విడిచి పర్వతాన్ని విడిచి వెళ్ళారు. అది శాశ్వతమైన స్థలం కాదు. ఈ లోకం కూడా శాశ్వతం కాదు మనకి. ఈ లోకంలో కట్టుకున్న గృహం మనతో రాదండి.
ఈ లోకంలో నువ్వు సంపాదించిన జాబ్ నీతో రాదు. ఈ లోకంలో నువ్వు కొనుక్కున్న బండి కానీ, నువ్వు కొనుక్కున్న బంగారం కానీ, నువ్వు కొనుక్కున్న కారు కానీ, ఈ లోకంలో ఏది నీతో రాదు. ఒక చీపు పుల్ల పొడ అనక ఒక పూచుకు పుల్ల పొడ నీతో ఏది రాదు. ఈ లోకం శాశ్వతం కాదు. శాశ్వతమైనది పరలోకంలో ఉంది. అందుకే మనకంటూ నివాస స్థలము పునాదులు కలిగిన పట్టణం కొరకు మనం ఎదురు చూద్దాం. ఇది అశాశ్వతమైనది, శాశ్వతమైనది ఎక్కడ ఉందంటే ప్రభు దగ్గర ఉంది. అలాగే లోతు కుటుంబానికి కూడా ఈ సోయర్ అనేటటువంటిది ఎలా కనిపించిందంటే ఒక అశాశ్వతమైన స్థలముగా, తాత్కాలికమైన ఆశ్రయంగా కనిపించింది. అసలైంది ఎక్కడ ఉంటుందంటే అది పరలోకంలో కనిపిస్తుంది. ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే లోకం అనేటటువంటిది మనకి తాత్కాలిక సౌకర్యం ఇస్తుంది, కానీ ఇదే లోకమే మనకి సమస్తం కాదు. ఈ లోకంలో ఉన్నవేవి కూడా మనతో రావండి. ఏది మనతో రావు. చూడండి, కానీ నిజమైన రక్షణ ఏంటంటే దేవునితో ఉండడమే. ఆ రక్షణ నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే దేవుని వద్దకు నడిపిస్తుంది. కాబట్టి చూపు ఆధారంగా సోయరు సమీపానికి సోయరు దగ్గరికి తను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూసి అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఒక సూచన ఏం కనిపిస్తుందంటే సోయరులో మనకు కనిపించే సూచన ఏంటంటే ఒక ఉప్పు స్తంభం కనిపిస్తుంది. ఆ స్తంభం ఏం చెప్తుందంటే మనకి, ఇదిగో సోయరులో లోతు భార్య మాట వినలే, దేవుడు చెప్పిన మాట వినలే. ఈరోజు దైవజనుడు చెప్పిన మాట మనం వింటున్నామా? ఈరోజు దేవుడు చెప్పిన మాట మనం వింటున్నామా? లోతు భార్యను బట్టి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చిన్న ప్రార్థన కూడా వింటాడు అనడానికి ఇదిగో ఇక్కడ లోతే మనకి చక్కటి ఉదాహరణ. చిన్న ప్రార్థన. అందుకే బాలురు ఎక్కి చంటి పిల్లలు ఎక్కి స్థుతుల మూలంగా ఆయన ఒక దుర్గాన్ని స్థాపించాడు. చిన్న బిడ్డల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్తారు. అలాగా చిన్న నెలలో ఈ చిన్న ప్రార్థన చేద్దాం దేవుని కొరకు. అయ్యా నా భర్త మారాలి, అయ్యా నా బిడ్డలు మారాలి, అయ్యా నా కుటుంబంలో పరిస్థితులు చక్కదిద్దాలి, అయ్యా సోయర్లో ఒక తాత్కాలికంగా ఇదిగో లోతుని ఆశ్రయించినట్లుగా మమ్మల్ని కూడా ఈ లోకంలో ఆశ్రయించండి అయ్యా. నిజమైన ఆశ్రయం నీవే, నీ మీద మేము ఆధారపడతామని చెప్పి సోయరు ఒక పశ్చాత్తాపానికి, ఒక ప్రార్థనకు, ఒక మారు మనసు, ఒక మార్పుకు మనకిది ఒక చక్కటి ఉదాహరణగా కనిపిస్తుండగా ఈ సోయరులో ఉన్న ఆశీర్వాదాలు ఇది తాత్కాలికమే, కానీ వారిని ఆ యొక్క ఉగ్రతలో నుంచి కాపాడింది, తీర్పులో నుంచి కాపాడింది. వారిని ముందుకు వెళ్ళడానికి అందరూ నశించిపోయిన ఆ లోతు ఇద్దరు కుమార్తెలు మాత్రం సజీవంగా ఉన్నారు. ఆ ముగ్గురే ఉన్నారు, కానీ నలుగురు ఉండాలి. నాలుగో వ్యక్తి లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ రోజు ఇంకా నీ కుటుంబంలో అలా వెనక్కి తిరిగి చూస్తే వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకోవాలి సమయం. వారికి ఒక చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన కాదు కానీ చిన్న ప్రార్థన చేద్దాం. ఈ చిన్న నెలలో చిన్న ప్రార్థన ద్వారా దేవుడి ఘనమైన కార్యాలు జరిగించదురు గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఈ సోయర్లో దాగి ఉన్న అమూల్యమైనటువంటి ఒక చిన్న వర్తమానం ప్రభువా, ఇది ఒక చిన్న ప్రార్థన బట్టి గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఇంకెవరైనా రక్షణ పొందకుండా వారి కుటుంబాల్లో ఉన్నట్లయితే అయ్యా వారి రక్షణ పొందినట్లుగా నీ కృపా కనికరాలు చూపించమని, అయ్యా కెంపు వలె అవి ఎర్రనివైనను హిమ వలె తెల్లగా చేస్తానన్న నీ మాటను నెరవేర్చి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు సురేష్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో వాక్యం యొక్క ఫలింపు ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య తల్లి గారు విజయ్ కుమారి గారు ప్రార్థన చేస్తారు. సురేష్ గారు ఆశీర్వాదం ఇస్తారు. అలాగే థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి.